కరకరలాడే కారపూస చాలా క్రిస్పీగా, చెకోడీల కంటే చాలా క్రిస్పీగా బియ్యం పిండితోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 కప్పుల బియ్యం పిండి జల్లించి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను బియ్యాన్ని మంచిగా శుభ్రంగా కడిగి నీడకు ఎండబెట్టుకొని గిన్నెలో పట్టించుకున్నాను. పిండి ఇది 4 కప్పుల దాకా పోసుకుంటున్నాను. 4 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను. ఈ శనగపిండి కూడా శనగపప్పు గిన్నెలో పట్టించుకున్నాను. ఎండబెట్టి మంచి శుభ్రంగా కడుక్కొని తర్వాత కలుపుకోవాలి. పిండిని మొత్తం బియ్యం పిండిను శనగపిండి కలిసేటట్టుగా కలుపుకోవాలి. క్వాంటిటీ 4 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల శనగపిండి. తర్వాత నువ్వులు సరిపడా నువ్వులు వేసుకుంటున్నాను. కారం కూడా సరిపడా వేసుకొని ఉప్పు తగినంత వేసుకోవాలి. కారం ఉప్పులు ఎవరు తినగలిగేంత వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత వాము వేసుకోవాలి. కొద్దిగా వాము వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి పిండిలో. ఈ కారపూస చాలా క్రిస్పీగా ఉంటుంది. మంచిగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని మంచిగా. కలుపుకోవాలి పిండిని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళు ఒకటేసారి పోసేస్తే లూజ్ అవుతుంది పిండి, కాబట్టి కొద్దిగా పోసుకోవాలి నీళ్ళని. ఇట్లా మొత్తం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి గట్టిగా మంచిగా. ఇలా పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక మూత తీసుకోవాలి. మూత తీసుకొని దానికి నూనె అప్లై చేసుకొని పెట్టుకోవాలి. 2 మూతలు డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా ఇలా ఒక మూత మీద పోసుకుంటాను. మురుకు మిషన్కి కొద్దిగా నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకొని సరిపడా పిండి తీసుకొని మురుకు మిషన్లో పెట్టుకోవాలి. ఈ పిండిని పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. హోల్స్ పెట్టుకొని దానికి ఇలా హోల్స్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత ప్రెస్ చేసుకుంటూ పోసుకోవాలి కారపూసని. ఇలా పోసుకొని నూనె వేడిగానివ్వాలి. పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది డీప్ ఫ్రైకి. అప్పాలు కూడా తొందరగా ముక్క పట్టకుండా కమ్మటి స్మెల్ వస్తాయి. ఇలా నూనె మొత్తం చాలా వేడయ్యాక హై ఫ్లేమ్లోనే కాలవాలి కారపూస. ఇట్లా కాల్చుకోవాలి, తిప్పుతూ కాల్చుకోవాలి. నురగ తగ్గంగానే తీసేయాలి నూనెలో నుండి. ఇలా కొద్దిగా నురగ దగ్గుడుతోటే తీసేయాలి. కాలినట్టే ఇక కారపూస అంతే. ఎంతో సింపుల్గా ఇంట్లోనే చెకోడీల కంటే చాలా క్రిస్పీగా ఈ కొలతలతో చేసుకుంటే కారపూస చాలా క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా వస్తాయి. పల్లి నూనెలో కాల్స్తే ఏమవుతాయంటే చాలా రోజులు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, కమ్మటి వాసన వస్తాయి, ముక్క పట్టు అప్పాలు తొందరగా.